హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అయితే త్వరలో పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవుతున్న సందర్భంలో చాలామంది జూన్ 1 నుంచి థియేటర్లను మూసేస్తామని అన్నారు. దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ బాగు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే సరిగ్గా నా సినిమా వచ్చే సమయానికే ఈ కుట్ర రాజకీయాలు దేనికి అని చెప్పేసి ఆయన గట్టిగానే స్పందించారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారో అని ఎంక్వైరీ కూడా ఏమన్నారు. అయితే ఈ వివాదం దేనికి అనే విషయం చాలామందికి అవగాహన లేదు. మొదట ఈ వివాదం దేనికంటే, మల్టీప్లెక్స్లో అన్ని సినిమాలు కూడా పర్సంటేజ్ విధానంలో నడుస్తాయి. కానీ ఈ సింగిల్ థియేటర్స్కి వచ్చేసరికి వాళ్ళకి పర్సంటేజ్ విధానం కాకుండా కేవలం రెంటల్ విధానానికి మాత్రమే ఇస్తారు. అయితే మీరు అనుకోవచ్చు, రెంటల్ విధానానికి ఇస్తే నష్టమా లాభమా అంటే నష్టము ఉంది, లాభము ఉంది. కానీ ప్రస్తుతం ఏంటంటే చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా నష్టాలే వస్తున్నాయి. ఒకవేళ సినిమాలు ఎక్కువ హిట్ అయితే వాళ్ళకి లాభాలు వస్తాయి. కానీ సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవడం వల్ల ఎక్కువగా నష్టాలే వస్తున్నాయి. అందువల్ల లాభం మాట దేవుడెరుగు, కానీ కనీసం మా డబ్బులన్నా మాకు ఉంటే చాలు, ఒకవేళ నష్టం వస్తే తక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళు మాకు థియేటర్ రెంటల్కి కాకుండా పర్సంటేజ్ విధానానికి మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుక్కుంటున్నారు. మరి ఇక్కడ గమనిస్తే మీకు కూడా చాలామందికి డౌట్ రావచ్చు, ఏంటంటే మల్టీప్లెక్స్లకి ఎలాగో పర్సంటేజ్కి ఇస్తున్నారు కదా, మరి సింగిల్ థియేటర్స్ కూడా పర్సంటేజ్కి ఇచ్చేస్తే వాళ్ళకి ఏం పోతుందని చెప్పేసి ఇక్కడ మీరు బాగా గమనించాలి. మల్టీప్లెక్స్ అంటే ఇంచుమించుగా 4 లేదా 5 వరకు థియేటర్లు ఉంటాయి. ఒక్కొక్క సినిమా వచ్చేసి రోజుకి కనీసం 10 షోల వరకు పడుతుంది. అంటే మీరు ఉదయాన్నే వెళ్తే సినిమా అక్కడ ఆడుతూనే ఉంటుంది. మీరు ఏ టైంలో వెళ్తారు అంటే ఇంచుమించు ఉదయం 8 గంటల నుంచి 10, 11, 12, 1 గంట, 2, 3 అలా కంటిన్యూ కూడా ఏదో ఒక థియేటర్లోనే ఆ సినిమా షో అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ సినిమాకి చాలా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మల్టీప్లెక్స్ అంటే చాలా రిచ్గా ఉంటుంది. పట్టణాల్లోనే, పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేది కాబట్టి అక్కడ సినిమా ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలా చూసుకున్నా సరే మల్టీప్లెక్స్ నుంచి అయితే వాళ్ళకి అమౌంట్ చాలా ఎక్కువ వస్తుంది. వాళ్ళకి పర్సంటేజ్ విధానానికి ఇవ్వడం వల్ల కూడా ఈ నిర్మాతలకి, లేకపోతే ఎగ్జిబిటర్లకి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లకి ఎవరికి కూడా ఎటువంటి నష్టం కూడా ఉండట్లేదు. అయితే చాలామందికి మరొక డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే, ఆ సినిమాని ఎక్కువ రెంట్ పెట్టి తెచ్చుకునే కంటే తక్కువ రెంట్కే మాట్లాడుకుంటే వాళ్ళకే ఎక్కువ డబ్బులు మిగులుతాయి కదా, ఇస్తే సినిమా ఇస్తారు, లేకపోతే మానేస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక సినిమా వాడు వచ్చేసి ఆ సినిమాకి రెంట్ వచ్చేసి ₹1,00,000 అని చెప్తే ఆ ఏరియాలోని కనీసం 2 లేదా 3 సింగిల్ థియేటర్లు ఉంటాయి. వాళ్ళు వచ్చేసి నేను 1,50,000 ఇస్తామని చెప్పేసి మరొకరు అంటారు, నేను 2 లక్షలు ఇస్తామని చెప్పేసి మరొకరు అంటారు. ఈ విధంగా థియేటర్లో ఎవరైతే చిన్న చిన్న థియేటర్స్ ఉన్నారో వాళ్ళ మధ్యనే ఒక విపరీతమైనటువంటి పోటీ ఏర్పడుతుంది. ఆ పోటీ వల్ల ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. మరి ఎందుకు అంత బడ్జెట్ పెట్టేసి సినిమాని తీసుకుంటారు? మరి ముగ్గురు కూడా మానేవచ్చు కదంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక కొత్త సినిమా అనేది ఎప్పుడు థియేటర్లో పడుతూ ఉండాలి. అలా థియేటర్లో పడినప్పుడే ఆ థియేటర్స్ అనేవి ఏంటంటే నడుస్తూ ఉంటాయి. ప్రేక్షకులు ఏంటంటే ఆ థియేటర్ ఏంటంటే ఒక మంచి థియేటర్గా గుర్తిస్తారు. అలా కాకుండా ఎప్పుడు చూసిన సినిమాలు పాత సినిమాలో, లేకపోతే ఎందుకు పనికిరాని సినిమాలో వేస్తూ ఉంటే ఆ సినిమాలకి కూడా వాళ్ళు మామూలుగానే రెంట్ కట్టాలి. కానీ జనాలు ఎవరు కూడా థియేటర్స్కి రారు. పైగా మెయింటెనెన్స్ ఖర్చు అనేది కంటిన్యూగా ఉంటుంది. మీరు చిన్న సినిమా వేసినా, పాత సినిమా వేసినా, కొత్త సినిమా వేసినా, ఏ సినిమా వేసినా సరే మెయింటెనెన్స్ అనేది అదే విధంగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఏదో పాత సినిమా ఆడించుకునే కంటే ఒక కొత్త సినిమా ఆడించుకోవాలని చెప్పేసి ప్రతి థియేటర్ వాళ్ళు కూడా ఆశపడతారు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే థియేటర్కి ఏంటంటే జనాలు ఎక్కువ వస్తారు. ఎప్పుడైతే జనాలు ఎక్కువ వచ్చారో వాళ్ళకి టికెట్ రెవెన్యూ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పార్కింగ్ వెహికల్స్ అనేది అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా సినిమా థియేటర్లో చాలా వస్తువులు ఏంటంటే అమ్ముతూ ఉంటారు, తినుబండారాలు అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా ప్రతిదీ కూడా సేల్స్
సేల్స్ పెరుగుతుంది కాబట్టి ఒక కొత్త సినిమా వస్తే సినిమా టికెట్ రూపంలోనే కాకుండా వేరొక రూపంలో కూడా వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ₹1 పోయినా పర్వాలని చెప్పేసి కొత్త సినిమాని తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఈ కొత్త సినిమాలు తెచ్చుకున్నప్పుడు కూడా అన్నీ లెక్కేసుకున్నప్పుడు కూడా ఈ సింగిల్ థియేటర్స్ అనేవి నష్టాల్లో ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే సినిమా పరంగా లాభాలు రాకపోయినా పర్లేదు, మా సినిమాలు ఏంటంటే ఆడుతూ ఉంటే థియేటర్స్కి ప్లాస్టిక్లు వస్తూ ఉంటే ఈ సినిమా పరంగా ఆదాయం రాకపోయినా సరే ఈ బయట అమ్ముకునేటువంటి ఈ తిని బండాల పరంగా కానీ లేకపోతే బైక్ పార్కింగ్లు ఆటో పార్కింగ్లు ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కానీ వాళ్ళకి అమౌంట్ జనరేట్ అవుతుంది కాబట్టి మాకు ఏంటంటే పర్సంటేజ్ విధానానికి మీరు సినిమా కనుక ఇస్తే మా థియేటర్లు అనేవి చాలా హ్యాపీగా రన్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చాలామంది కనిపించవచ్చు సినిమా థియేటర్స్ వాళ్ళు ఏంటంటే నష్టపోతున్నారు కాబట్టి ఆ సినిమా కొనాలా వద్దనేది వాళ్ళ నిర్ణయం కాబట్టి వాళ్ళ సినిమా థియేటర్స్ని వాళ్ళు మూసేసుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఏంటి ఇబ్బంది అని చెప్పేసి మీకు కనిపించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, థియేటర్కి యజమాని ఆయనే అవ్వచ్చు కానీ సినిమా ఇండస్ట్రీకి ఏంటంటే కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని నమ్ముకొని ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు, అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఉన్నట్టు ఉండే సినిమా హాళ్ళు బంద్ చేస్తామంటే ఆ సినిమా పైన ఆధారపడినటువంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి ఒక పెద్ద సినిమా హరిహర వీరమల్లు రిలీజ్కి సిద్ధంగా ఉంది. వీళ్ళు ఉన్నటువంటి ఇంచుమించుగా ఒక 300 థియేటర్స్ ఏంటంటే వాళ్ళు ఆపేసుకుంటే ఎవరైతే ఆ సినిమా యొక్క రైట్స్ని కొన్నారో లేకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు లేకపోతే ఆ నిర్మాతలు అవ్వచ్చు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాలు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకోకూడదు. ముందు వచ్చేసి ఆ సినిమాకి సంబంధించిన పెద్దలతో మాట్లాడుకోవాలి, ఫిల్మ్ ఛాంబర్తో మాట్లాడుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పుకున్న తర్వాత కూడా ఆ ప్రాబ్లమ్స్కి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవడం కరెక్ట్. కానీ ముందుగానే ఎవరికి చెప్పకుండా ఎవరికి ఎటువంటి మాట చెప్పకుండా వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం తీసుకోవడం అనేది తప్పు. కాబట్టి అందుకోసమనే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన చాలా సీరియస్ అయ్యారు. ఆయన మాటల్లో న్యాయం ఉంది కాబట్టే దిల్ రాజు లాంటి వాళ్ళు, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్కి మద్దతుగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా బంద్ అనేది, సినిమా థియేటర్ల బంద్ అనేది తాత్కాలికంగా ఆపివేయబడింది. కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం కాదు, ఆయన్ని కూడా ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయాలి. అయితే మరి ఇక్కడ తప్పు ఎవరిదంటే ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ పైన ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ద్వేషం కూడా లేదు కానీ ఒక అవకాశంగా వాడుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఉన్నటువంటి స్థాయిలో ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతారు. మనం ఏదైనా చేసామంటే ఒక పెద్ద యాక్టర్కి మనం ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద యాక్టర్ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా భావించి వాళ్ళు ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకున్నారు తప్ప వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ పైన ఎటువంటి ద్వేషం కానీ శత్రుత్వం కూడా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.